హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు మనము కృష్ణా నది తీరాన ఉన్నాము. అంటే మనకి నదికి ఆవల వైపున కనపడుతుందంతా విజయవాడ, ఇటువైపు ఇదంతా మంగళగిరి కొండలు అండ్ ఇది కృష్ణా నది తీరం అని చెప్పాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ప్రకాశం బ్యారేజ్ కనపడుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఈ కనపడుతున్న ఈ బ్రిడ్జెస్ అన్ని రైల్వే బ్రిడ్జ్, ఇది విజయవాడలోకి ఎంటర్ కావడానికి. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా నదీ తీరాన ఒడ్డున చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో. ఎప్పుడు మనం నదీ తీర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకుంటే మనమే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు మనం ఇక్కడ వాటర్లో మంచిగా పుణ్య స్నానాలని అవన్నీ ఇవన్నీ చేస్తా ఈ వాటర్లో ఎంతగానో ఎంజాయ్ చేస్తాము. అలాంటి ఈ తీర ప్రాంతాలని మనం చాలా శుభ్రంగా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇక్కడైతే నీట్గా టైల్స్తో బాగా చేసి పెట్టారు. కానీ ఇక్కడ ఏంటంటే మొన్నటిదాకా బాగా వర్షాలతో ఇబ్బంది పడి బుడమేరు వాగు పొంగి విజయవాడకు రావటం అండ్ కృష్ణానది కూడా హైయెస్ట్ ఎప్పుడు చూడనంత నీటి ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చి ఇప్పుడైతే చూడండి ఎంత కూల్గా ఉందో. చాలా ప్రశాంతంగా వాటర్ అన్ని సముద్రంలోకి వెళ్ళిపోయి ఎక్కడో మహాబలేశ్వరంలో పుట్టి అటు మహారాష్ట్రలో అండ్ ఇటు కర్ణాటక, తెలంగాణ అండ్ తర్వాత మన ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాలో గుండా వెళ్ళిపోయి హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ కృష్ణా నది మనకు అట్లా ఎగువను చూస్తే కనుక ఆ కొండ కనపడుతున్నది కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ అట్లాగే ప్రకాశం బ్యారేజ్ కూడా అక్కడ కనపడతా ఉంది. జస్ట్ ఈ నీళ్లు కూడా ఊరక అలా తాగి చూద్దాము ఎలా ఉన్నాయో. నన్ను అడిగితే అసలుకి ప్రకృతిని ఈ నేచర్కి మించిన హ్యాపీ ఆ మూమెంట్ అనేది ఏది లేదనుకుంటాను. ఎందుకంటే అంత బాగుంటుంది నిజంగా. ఈ వాటర్ అండ్ ఆ స్కై, ఇట్లా ఈ ప్రవాహాలు, ఈ కొండలు, ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక తెలియని మనసులో ఆనందం అన్నమాట. ఇక్కడైతే చూడండి మొన్న వరదకి మట్టి కొట్టుకొచ్చేసేసి ఎంత ఒక దిబ్బలాగా ఇక్కడ పోసేసింది. ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి నీళ్ళు లాగా ఎంత తేటగా చక్కగా గలగల్లాడుతా ఆ లేత అలలనేవి చక్కగా మనల్ని తాకుతా ఎంత బాగున్నాయో. ఇక్కడ చిన్న చిన్న బోట్లు వేసుకొని అక్కడ ఫిషెస్ అంటే చేపలు పట్టడానికి కూడా ఇక్కడ వీళ్ళందరూ అప్పుడప్పుడు ఇట్లా పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చక్కగా ఆ మెట్లు, ఆ పైన కొండ, ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో ఉందంటున్నారు. ఈసారి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీకు దాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ కృష్ణా నదీ తీరాన మనం ఇదంతా మంగళగిరి వైపు ఏరియా అన్నమాట. ఇది మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఇది ప్రకాశం బ్యారేజీ. అటు విజయవాడకి వెళ్ళాలన్నా ఇటు మంగళగిరికి రావాలన్నా ఇది ఒక వారధిలాగా అనమాట ఈ డ్యామ్ అనేది. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో, అసలుకి చాలా చక్కగా అలా సన్నగా నీళ్లు జాలువారుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా బాగుంది. అటువైపు చూస్తే కొండలు, అండ్ మన వెనక భాగాన ఇటు కూడా కొండలు ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది అసలుకి. ఇప్పుడైతే మనము ఎగ్జాక్ట్గా ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము. ఇదే మనం చూస్తున్న ప్రకాశం బ్యారేజీ. ఇంకా ఇటు మనకి స్ట్రైట్గా కనపడుతుంది. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే విజయవాడకు వచ్చేస్తాము. దీన్ని ఆనుకుని కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా ఉంటుంది కొండ మీద. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ ఈ రోడ్లోనే ఉందన్నారు. అందుకని జస్ట్ ఆ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ రోడ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒక విదేశాల్లో ఉన్న ఆ ఫీల్ అయితే ఉంది. గార్డెన్ కానీ అన్ని చాలా బాగా చక్కగా చేయించారు. ఇదే ఫ్రెండ్స్ మనం జగన్ గారు వాళ్ళ హౌస్ చూస్తున్నాము కదా, ఎంత హై సెక్యూరిటీతో ఇదంతా మొత్తం చేసి పెట్టారో. పైన కూడా చాలా ఫెన్సింగ్ చేసి చాలా పకడ్బందీగా ఉంచారు. మనం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్న హౌస్ అయితే ఇదే ఫ్రెండ్స్. గైస్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మరి ఒక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.